Hello, this is Dr. Vishwanath, Advanced Laparoscopic and Bariatric Surgeon from Vivo Hospitals, Vijayawada. Ovarian cysts వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు? ఓవేరియన్ సిస్ట్ అంటే గర్భసంచి పక్కన ఉన్న ఓవరీస్ లో అండాశయాలు అంటాం. అండాశయాల్లో వచ్చే నీటి బుడగలు, దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు? ఇవి సైజు పెరిగే కొద్దీ ఒక్కొక్కసారి ఆ ఓవరీని అండాశయాన్ని ట్విస్ట్ చేయొచ్చు. గర్భసంచి నుంచి 3-4 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఈ అండాశయాలు ఉంటాయి. కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయండి, వాటిని మనం లెగమెంట్స్ అంటాం. ఈ ఓవరీ సైజ్, ఆ సిస్ట్ సైజ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ బరువుకి ఒక్కొక్కసారి ఓవరీ అనేది ట్విస్ట్ అవ్వచ్చు. ఎలా అయితే మనం ఒక హీలియం బెలూన్ని ఒక దారంతో పట్టుకున్నప్పుడు గాలికి ఆ బెలూన్ ట్విస్ట్ అయినప్పుడు దారం ఎలా అయితే ట్విస్ట్ అవుతుందో, సో ఈ ఓవేరియన్ సిస్ట్ ట్విస్ట్ అయినప్పుడు దానికి వచ్చే రక్తనాళాలు, బ్లడ్ సప్లై కూడా ఆగిపోవచ్చు. రక్తనాళాలు మనం అలా తిరిగినప్పుడు అది బ్లాక్ అయిపోయి దానికి రక్తం ఆగిపోవచ్చు. సో దీన్నే మనం ఓవేరియన్ టార్షన్ అంటాం, టార్షన్ ఓవేరియన్ సిస్ట్ అని అంటాం. సో ఆ టార్షన్ అయినప్పుడు విపరీతంగా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. అది ఒక సర్జికల్ ఎమర్జెన్సీ, ఇమీడియట్గా మనం సర్జరీ చేయాలి. లేట్ చేసే కొద్దీ బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ అండాశయం అనేది కుళ్ళిపోవచ్చు. ఎందుకు ఇది ఎమర్జెన్సీ? ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ అయిన వాళ్ళకి అండాశయం కుళ్ళిపోయినా మనం సర్జరీ చేసి అండాశయాన్ని తీసేయచ్చు. బట్ దెన్ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి, లేకపోతే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు చిన్న పిల్లల్లో, 17-12 ఏళ్ల పిల్లల్లో కూడా ఒక్కోసారి ఓవేరియన్ సిస్ట్ టార్షన్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఆ అండాశయాన్ని మనం కాపాడాలి అంటే చాలా క్విక్గా మనం డాక్టర్ దగ్గరికి రీచ్ అయినట్టయితే స్కాన్లో అది కన్ఫర్మ్ చేసుకొని దాన్ని మనం సర్జరీ ద్వారా ఆపరేషన్ చేసి దాన్ని మళ్ళీ అన్ట్విస్ట్ చేసి, ఇలా తిరిగిపోయిన దాన్ని మళ్ళీ సరిచేసి మళ్ళీ ఫ్యూచర్లో తిరగకుండా దాన్ని మనం కుట్లు వేసి ఫిక్స్ చేస్తాం. ఆ సిస్ట్ని తీసేసి అండాశయాన్ని ఉంచేస్తాం. సో అండాశయాన్ని మనం కుళ్ళిపోకుండా కాపాడవచ్చు. ఇలా చేసేటప్పుడు కొంతమందికి ఏంటంటే ఎడం వైపు ఫ్యూచర్లో, ఒకవైపు కుడివైపు జరిగింది అనుకోండి, ఫ్యూచర్లో ఎడం వైపు కూడా తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎడం వైపును కూడా మనం ఫిక్స్ చేయొచ్చు సర్జరీ ద్వారా లాప్రోస్కోపిక్గా. సో ఇలా చేయటం వల్ల మనకి ఆ అండాశయాన్ని తీసేయకుండా దాన్ని సేవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.